ఫోన్ చేయమన్నారు. సార్ సార్ మీ పేరు? నా పేరు అమర్. అమర్ గారు సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం లేదు సార్, మీ వీడియోలు మీ ఇంటర్వ్యూలు అన్ని చూస్తూ ఉంటా బాగా. ఓకే, అంటే ఇది ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ అంటే మీరు చేసే సర్వీస్ కి నేను ఏదైనా కంట్రిబ్యూట్ చేయగలిగితే మీరు నాకు చెప్పండి. చాలా తప్పనిసరిగా చాలా సంతోషం అండి. నేను ఖచ్చితంగా అంటే నాకు నేను ఎలా చెప్పాలో తెలియక నేను చెప్తున్నాను. సో అంటే బేసిక్ గా మీరు ఏదైతే చేస్తున్నారో అది నాకదే వ్యక్తిగతంగా నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకునే నాకు మేము యాదవ్లో, సో మీ యాదవ్లో అంటే దట్ డజంట్ లింక్ ఎనీథింగ్ టు లార్డ్ శ్రీకృష్ణ అనే కాంటెక్స్ట్ లో నేను చెప్పలా. నేను హిందువుని చెప్పడానికి హిందువుని చెప్తే ఎలా ఉంటుందో తెలియక మేము యాదవ్లో చెప్పాము. అది రాంగ్ కాదు సార్, అది రాంగ్ కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు మీరు ఏ కంట్రీలో ఉన్నారు? నేను యుఎస్ లో ఉంటాను సార్. నేను మా ఫ్యామిలీ మొత్తం యుఎస్ లో ఉంటాను. చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే నేను పని మీద ఇండియా వచ్చా. ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే ఓకే. ఒక 12 నుంచి పని మీద వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తాను తెలీదు, మేబీ 2 weeks లో వెళ్ళిపోతానేమో. కాదు మీరు చెప్పండి. కానీ అన్నారు కానీ మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను. అంటే ఏం లేదు సార్, సింపుల్ వై ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ నాకు నేను ఇంటెన్షనల్ గా గుర్తు పెట్టుకొని నేను చేసే 2 పనులు ఏంటంటే ఇంటే రామాయణం వెంట లేదంటే మహాభారతం వెంట, ఇంతే. వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. రోజు నిద్రపోయే ముందు, అంటే నిద్రపోవడానికి వినను, ఏమో మనకున్న ఏదో చెత్త బుర్ర అంతకి ఎక్కడో ఏదో ఏంటంటే ఎక్కడో చోట అది మనల్ని ఎక్కడో ఇలా ఉండాలి, ధర్మం ఇలా చెయ్యాలి, ఇలా ఉండకూడదు, ఏదో చెప్తూ ఉంటది కదా. అందుకనే అది చేస్తా ఉంటా కంటిన్యూస్ గా. నేను స్పెషల్లీ చాగంటి గారి వీడియోలు మళ్ళీ చూసి మళ్ళీ నాకు రిపీటెడ్ ఇది బేసికల్ గా. ఆ తర్వాత నాలో నాకు మార్పు అవతల కనిపించినా కనపడపోయినా మళ్ళీ మనకు కనిపిస్తుంది. సో అది ఉంటది. అంటే ఆయన మాట చెప్తా ఉంటారు కదా, కష్టమైన ఇంటెన్షనల్ గా అయినా ఫోర్స్ఫుల్ గా అయినా మనం ఎప్పుడు మంచి విషయాలు వింటూ ఉండాలి, మన బ్రెయిన్ కదే కదా ఇన్పుట్ అని ఆయన చెప్తా ఉంటారు. అందుకనే మన మనసంతా కోతేగా. సో అందుకనే వింటా ఉంటా. సో ఆ కాంటెక్స్ట్ లో మీ వీడియోలు నేను చూడటం, మీరు ఇవన్నీ వినటం నాకు చాలా బాగా, అంటే మీరు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు. అంటే ఏ మనిషిని బట్టి వాళ్ళ మనిషి డిఫరెంట్ పర్స్పెక్టివ్, అంతే కదా. ఆ మనిషి 4 తత్వమే బయటకు వస్తా ఉంటది, అంతేగా. సో అది నాకు బాగా అనిపించింది. అంటే అది సార్ అంతే, ఏం లేదు. ఒకే ఒక పాయింట్ ఏంటంటే అంటే ఇది ఎలా నాకు తెలియదు సార్, నేను తెలియకే చెప్తున్నా. ఇందులో అజ్ఞానం తప్ప ఏ లౌక్యం లేదు, ఏ జ్ఞానం లేదు. కాదు, నేనేమనుకుంటా అంటే మీది అజ్ఞానం కాదు, కేవలం అఫెక్షన్ అనుకోండి. కానీ ఎఫెక్షన్ లో ఏంటంటే కొంచెం ఎఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే అవతల ఎవరు తప్పు అనుకుంటారనో చిన్న బయట కూడా ఉంటది నాకు. అందుకనే ఏం లేదు సార్, సింపుల్. ఓకేనా, నా పేరు, నా ఊరు, నాతో ఏ సంబంధం లేదు. ఓకేనా, మీరు నేను కలవాల్సిన అవసరం కూడా లేదు, ఏమి లేదు. అమర్ గారు కూడా అక్కడ మీకన్నా చాలా చిన్న వయసుని, అమర్ నాకు పలానా సాయం కావాలి, సాయం కూడా అన్నాడు, నాకు పలానా ఉంది, చేయగలిగితే చెయ్యి అని అంటే నేను చేయగలిగినంత చేసేస్తాను. ఇంకెంతకన్నా దీని మీద పెద్ద డిస్కషన్ మనకేం ఉండదు. ఒకటే మాటలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం చెప్పేసా. చాలా సంతోషం. అయితే మీకు కుదిరితే
ఒక్క 15 రోజుల తర్వాత మీరు మరి విజయవాడ వస్తే మనం అందుకే విజయవాడలో మనం ఒక సంస్థని ప్రకటించబోతున్నాం. సో అది 16వ తారీఖు విజయవాడలో పెట్టాము. అది అంటే బహిరంగ సభ కాదు, ఇన్సైడే. మీరు కుదిరితే మరి ఆ రోజు మీరు ఉంటే ఖచ్చితంగా వస్తా, ఖచ్చితంగా ఉంటే వస్తా. కానీ నేను ఆల్రెడీ 7వ తారీఖు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఈ ఏడేనా? రేపు 7. పోనీ మనం ఖచ్చితంగా వస్తా. మీరు అదే ఊరికే మీ దగ్గరలో ఉన్నారు కదా అని ఉంటే ఖచ్చితంగా వస్తాను సార్. పోనీ మీరు ఈ లోపల నైట్ బస్ ఎక్కితే పొద్దున వచ్చేస్తాం, కార్ ఎక్కితే 5-4 గంటలు వచ్చేస్తాం. అందుకని మీకు కుదిరితే మాత్రం వెళ్ళే లోపల కలవడానికైనా ప్రయత్నం చేయండి, లేదు ఆ కార్యక్రమానికైనా రండి. ఇక్కడ కుదరకపోతే ఇక అమెరికాలో కలుద్దాం. మీరు అమెరికా వస్తారా? అమెరికా వచ్చినప్పుడు చెప్పండి, ఖచ్చితంగా నేనైతే మీరు అంటే మీ వీడియోలు నేను చూస్తానే ఉంటాను కదా, మీరు అమెరికా వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసింది. అప్పుడు నేనే మీకు గుర్తు చేస్తాను. మీరు ఫోన్ పెట్టాక నేను ఒక నెంబర్ పెడతానండి, ఎవరి ద్వారా నేను అమెరికా వస్తానో. పాపం వారు యాక్చువల్గా వచ్చే నెలలోనే మమ్మల్ని తీసుకొద్దామని ప్రయత్నం చేశారు. కానీ మన వాయిస్ గట్టిగా ఉండటం వలన, మనం తిరుమల విషయంలో గట్టిగా మాట్లాడడం వలన మన మీద కేసులు పెట్టి దాని ఎఫెక్ట్ వలన వీసా రిజెక్ట్ అయ్యి అందువలన రాలేకపోతున్నాం అనుకోండి. పర్వాలేదు, మనం కలుద్దాం. అది ఎప్పుడో ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఎప్పుడో అవుతుంది, మనం కలుద్దాం సార్. వీసాలు అవ్వటం ఏం లేదు, మీకు రిలీజియస్ వీసా ఇస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏదో ఇవన్నీ ఇనిషియల్ హర్డల్స్. అంతే. చాలా సంతోషం. అమర్ గారు, మీ పిల్లలు మీరేంటి మీ సంతానం? నేను ఏం పేరు? వైఫ్ వాళ్ళదేమో ఏమంటారు, హర్ష. అబ్బాయి పేరు హర్ష, అమ్మాయి పేరు సమజ్ఞ. నేను రైటర్ని. మీరు రైటరు, నేను ఫైటరు. నేను రైటర్, మీరు ఫైటర్. సో నేను రైటర్ని. అయితే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అంతా బాగాలేదు, జాబ్ ఖచ్చితంగా చేయాలని ఒక 16 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఒక 5 దేశాలు తిరిగా ఐటీలో. ఇప్పుడు ఉద్యోగం మానేసా, ఇంక చేయని ఉద్యోగం. ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటర్ గా, డైరెక్టర్ గా ట్రై చేస్తున్నా. ఏంటి అమెరికాలో ఉండి ఇప్పుడు జాబ్ మానేశారా? నేను జాబ్ మానేసి కూడా 2 ఏళ్ళు. అయితే ఇప్పుడు మీరు రైటర్ గానే ప్రయత్నం చేస్తారా? రైటర్, డైరెక్టర్ గానే ట్రై చేస్తా. వండర్ఫుల్ సార్. ఇంకా చేయను జాబ్. వండర్ఫుల్. అయితే మీరు నాకు 2 విధాలుగా ఉపకారం చేయాలి. అంటే మీరు చేద్దామనుకున్న ఆ ఉపకారం కంటే ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఈ సినిమాల విషయంలో నాకు చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. నా దగ్గర నాకు 10-15 స్క్రిప్ట్లు కూడా ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి. అది తెలుగు, ఇంగ్లీష్, హిందీలో తీయాలనుకునే ఆలోచనలు ఉన్నాయి. దాన్ని మనం కూర్చున్నప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రపంచ సమస్యలకు పరిష్కారం సార్. ఎందుకంటే ప్రపంచంలో చాలా పొల్యూషన్ ఉంది, అన్నిటికీ భారతదేశం దగ్గర సొల్యూషన్ ఉంది. అది మనం చేద్దాం. అంతే మనం కూర్చుంటే ఇవన్నీ బయటపడతాయి. నేను మీకు చెప్తాను. అలాగే మీరు వస్తే 7వ తారీఖు లోపల విజయవాడలో మనం కలుద్దాం సార్. నేను 4వ తారీఖు ఈవినింగ్ కల్లా గుంటూరులో ఉంటాను సార్. ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటే నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా. ఒక 2 రోజులు ఉంటాను, అమ్మ దగ్గరికి వస్తున్నాను. అమ్మ దగ్గర 2 రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. కుదిరితే ఎంతసేపు పక్కనే కదా విజయవాడ, ఆపైనా రావడానికి ట్రై చేస్తా. చూడండి, నా ట్రావెల్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఏదైతే 16వ తారీఖు ఏదైతే చెప్తున్నారో దానికోసమే వస్తా. అద్భుతం. నేను మీకు ఫోన్ పెట్టాక మా అసిస్టెంట్ నెంబర్ 2 పెడతాను. నేను ఫోన్ ఎత్తకపోయినా కూడా మీకు ఒక జోక్ చెప్తే ఇప్పుడు నవ్వుతారు. ఇప్పుడు మీరు ఫోను చేసినప్పుడు మొన్న ఎవరికో నేను వేరే కంట్రీ, ఇలాగే యుఎస్ఓ మరి యూకే అక్కడ ఎవరో వాళ్ళకి ఒక ఆయనతో మాట్లాడాను. మళ్ళీ మాట్లాడతాను, సమయం లేదని అప్పుడు స్కిప్ చేసాం.
ఇప్పుడు అతనే ఫోన్ చేసాడేమో, గొర్రె అనుకుంటా వేటు వేసేద్దాం అనుకుంటా. అంటే అతను చూస్తా ఉన్నాను వాట్సాప్, ఇది చూస్తా ఉన్నా, ఎప్పుడైనా ఆన్లైన్ లో ఉంటారేమో అప్పుడు ఫోన్ చేసేద్దాం, మిమ్మల్ని అడిగి మీరు ఫోన్ చేసి నేను ఫోన్ చేసి ఎన్ని పనులు కాదులే అని అప్పుడప్పుడు చూస్తా ఉన్నా. ఇప్పుడు జస్ట్ 2 minutes అవేలో మీరు ఆన్లైన్ లో కనిపించారు, అప్పుడు ఫోన్ చేసి. మీరు నమ్మండి, జస్ట్ ఎవరో వస్తే వాళ్ళని పంపించి, మీకు తెలుసు కదా విజయవాడ గుంటూరు ఒకేలా ఉంటుందో, ఉడికిపోతున్నాం. జస్ట్ వాళ్ళని ఎవరన్నా పంపించి, వాళ్ళు ఏదో హనుమాన్ జయంతి ర్యాలీ దానికోసమని బయట ఇచ్చి అలా కూర్చున్నాను సార్. కూర్చుంటే ఇది గుయ్యమంది. నా ఫోన్ ఎప్పుడు సైలెంటు. అలా ఫోన్ చేతిలో తీసుకునేసరికి మీరు వచ్చారు, చాలా సంతోషం సార్. మనం ఖచ్చితంగా, మీరు రైటరు, నేను ఫైటరు. సార్ 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 మీకు ఒక పరిచయం చేస్తాను అమర్ గారు. ఒక మంచి పరిచయం. అంటే మేము ఈ కార్యక్రమం, ఈ హిందువులను కలపడం ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి మా శ్రీకృష్ణ గారు, లాయర్ గారండి. మన సంభాషణ వారు వింటూ ఆనందిస్తున్నారు. సార్ వారు ఉయ్యూరులో లాయరు. ఒకసారి వారితో కూడా మాట్లాడండి సార్. సార్ హరే కృష్ణ, 1 minute. హరే కృష్ణ, హరే కృష్ణ. అమర్ గారు నమస్తే అండి. శ్రీకృష్ణ గారు నమస్తే అండి. అది సగర్వంగా చెప్పుకోవాలి మీరు. ఎందుకు చెప్పుకోవాలంటే భారతంలోనే ఉంది మీ గురించి. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మళ్ళీ రిపీట్ చేయండి. యాదవానాం శిరోరత్నం అంటే యాదవులలో టాప్ మోస్ట్, కృష్ణుడు జగత్తుకి గురువు అని భారతం చెప్తోంది. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం అని రోజు చదువుతాం మేము చదివేటప్పుడు. మేము బ్రాహ్మణమైనా మేము చదవాల్సింది అదే. అర్థమైందా? యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. అదండి అమర్ గారు. ఈ మన ఈ ఆలోచన విధానాన్ని అమరంగా ఉంచుదాం. ఓకేనండి. రైటర్ కూడా అన్నారు కాబట్టి తప్పకుండా మనం మ్యాక్స్ 16th రావడానికి ట్రై చేయండి. విజయవాడలో గాంధీనగర్ హాల్లో పెట్టాం మీటింగ్, లారీ మన రైస్ మిల్లర్స్ హాల్లో. ముఖ్య అంటే మీకు మంచి ఇలా ఐడియా ఉన్నటువంటి ఒక 2 రాష్ట్రాల నుంచి 400-500 పీపుల్, మెయిన్ పీపుల్, ఇంత అభిమానించేవాడు మెయిన్ వాళ్ళు పిలిచాము. 2 రాష్ట్రాలని కవర్ చేస్తూ ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నాము. ఈ చర్చెస్ కన్వర్షన్ వీటి మీద ఫైట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్. జూన్ 12 నుంచి సమ్మర్ హాలిడేస్. మా వైఫ్ జాబ్కి వెళ్ళిపోద్ది, ఇంట్లో ఉంటారు. అమ్మో అయితే వెళ్ళాలి, లేకపోతే ఇంకొక 6 రోజులు ఏముంది పెద్ద కష్టం.